టికెట్ రాదన్న వాళ్ళు, స్వాపింగ్ చేస్తామంటే నా నియోజకవర్గం మార్చడం ఏందని హట్ అయిన వాళ్ళు వెళ్ళిపోయారు ఆల్రెడీ. అంటే అర్థం వాళ్ళు టికెట్ కోసమే ఉన్నారు పార్టీలో, పార్టీ కోసం లేరు, టికెట్ కోసం ఉన్నారు. ఎలక్షన్ అయిపోగానే కొంతమంది వ్యాపారవేత్తలు వెళ్ళారు, ఎందుకంటే వాళ్ళకి కంపెనీలు అవన్నీ ఉన్నాయి, ఎందుకోసం కూడా దాడి చేస్తారని భయంతో కొంతమంది వెళ్ళిపోయారు. కొంతమంది ఏంటంటే అవకాశవాదము, అంటే నీకు మళ్ళీ అదే టికెట్ ఇస్తాము, నువ్వు మా దగ్గరికి రా అని అన్న వాళ్ళు వెళ్ళారు. ఓకే, కూడా ప్రజలు ఎప్పుడు మారరు పార్టీలు. ఆ టైంలో 40% షేర్ పడింది జగన్ గారికి. అంటే అర్థం తుఫాన్లు వచ్చినా భూకంపం వచ్చినా ఈ 40% షేర్ జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నారని అర్థం. గతంలో చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు వచ్చినప్పుడు కూడా 40% షేర్ వచ్చాయి. అది అక్కడ భూకంపం వచ్చినా వాళ్ళు టీడీపీతోనే ఉంటారు అని అర్థం. ఆ 40% అటు ఇటు షిఫ్ట్ అయ్యేది 20%. ఈ 20%లో కూడా చేతివాటంతో వెళ్ళేవాళ్ళు, యాంటీ ఇన్కంబెన్సీ ద్వారా వెళ్ళేవాళ్ళు, కోపం మీద వెళ్ళేవాళ్ళు, మాకేం డబ్బులు ఇవ్వలేదని వెళ్ళేవాళ్ళు, డబ్బులు ఎక్కువ ఇచ్చారని వెళ్ళేవాళ్ళు, స్కీముల కోసం మారేవాళ్ళు, నాయకులు సరిగ్గా పనిచేయకపోతే గ్రౌండ్ లెవెల్లో పనిచేయకపోతే షిఫ్ట్ అయ్యేవాళ్ళు, పట్టించుకోకపోతే హట్ అయ్యి వెళ్ళేవాళ్ళు, వీళ్ళు ఉంటారు. ఒక 20% ఉంటారు. కొంతమంది కేవలం రాజకీయ నాయకుడని పిలిపించుకోవడం ఇష్టం కాబట్టి రాజకీయాల్లో ఉంటారు. మా తాత టీడీపీ, మా నాన్న టీడీపీ, నేను టీడీపీ ఎమ్మెల్యేనని అట్లా వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది టీడీపీలో ఉన్నారు, వైసీపీలో ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే వారసత్వం మీద వచ్చిన రాజకీయ నాయకులు, వాళ్ళంటే పార్టీలకు స్టిక్ అయి ఉంటారు, వీళ్ళేం మారరు, భావజాలాలు మార్చుకోరు. ఓకే, కొంతమంది వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి వచ్చారు, వీళ్ళు మారుతూ ఉంటారు. వ్యాపారవేత్తలు, కంపెనీలు ఉంటాయి, విద్యా సంస్థలు ఉంటాయి, రైట్, కేసులు ఉంటాయి, ఎవరు గెలిస్తే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు, అటు ఇటు షిఫ్ట్ అవుతూ ఉంటారు. సరే, మాలంటోళ్ళు కూడా ఉన్నాము. మేమేందంటే ఒక భావజాలంతో కట్టుబడి ఉన్నాము. నేను సెక్యులర్ వాదిని, ఈ పార్టీ సెక్యులర్ పార్టీ అని అంటే నెత్తి మీద పెట్టుకొని మోస్తా పార్టీని. ఈ పార్టీలకి నెత్తిని పట్టుకొని ప్రాణం ఇచ్చి పనిచేస్తూ ఉంటాము, సెక్యులర్ పార్టీలుగా ఉన్నంత వరకు. ఓకే,